ప్రజలకు లాభదాయకరమైన సంస్కరణలు కేంద్రం తీసుకొచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అల్పాదాయ వర్గాలను జీఎస్టీ తగ్గింపు ఎంతో ప్రయోజనకరమన్నారు. సామాన్యులు వినియోగించే ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయని తెలిపారు. ప్రజారోగ్య సంరక్షణకు మోడీ చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు ఉపయోగపడతాయన్నారు. ప్రజారోగ్యానికి జీఎస్టీ సంస్కరణలు రక్షణగా ఉంటాయని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గౌరవనీయుల సభాపతి గారు నిర్మాణాత్మక సహకారం అందించింది. ఇటీవల కాలంలో జీఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2025 ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణల చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తూ ఉంది. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో వాటిని ఆమోదించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో ముఖ్యంగా జీఎస్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సందర్భంలో అన్న మాటలు